జిల్లా సామర్లకోట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం హౌసింగ్ నిర్మాణాలపై సమీక్ష సమావేశం ఎంపీటీఓ డి శ్రీలలిత అధ్యక్షత నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన 100 రోజుల హౌసింగ్ ప్లాన్ లో భాగంగా త్వరితగతిన కాలనీలో ఉన్న ఇళ్ల నిర్మాణాలు మరియు కన్వర్షన్లు త్వరితగతిన పూర్తి చేయాలని, దీనికి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. ఇచ్చిన వ్యవధిలో ప్లాన్ పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం గతం నుంచి కూడా అంటే దేశవ్యాప్తంగా హౌసింగ్ మీద గౌరవ ప్రధానమంత్రి గారు ఈ సంవత్సరం సంబంధించి లాస్ట్ ప్రతి 5 yearsకి ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. దానిలో భాగంగా మన భారతదేశానికి మొత్తం 2 కోట్ల హౌసింగ్ శాంక్షన్ చేయడం జరిగింది లాస్ట్ 10 years. అంటే జస్ట్ ఇప్పుడు మళ్ళీ 3 కోట్లు అనౌన్స్ చేయడం జరిగింది. అది రేపు మార్చ్ 31 తర్వాత మళ్ళీ ఫోర్స్. ఇంతవరకు మనకు ఏదైతే శాంక్షన్ అయిన హౌసెస్ ఉన్నాయో ఆ వాటికన్నిటికి కూడా 1,80,000 రూపాయలు వర్తిస్తాయి. ముందు గమనించండి. చాలామంది ప్రజలకు ఏంటంటే ఇప్పుడు గృహం నిర్మించుకున్నట్లయితే నెక్స్ట్ మార్చ్ తర్వాత నిర్మించుకున్నట్లయితే మనకి 5 లక్షలు వస్తాయి, 4 లక్షలు వస్తాయని వాళ్ళ అభిప్రాయంతో ఉన్న ఇల్లు నిర్మించట్లేదు.